రపరప రాజకీయం ఇప్పుడు వైరస్ లా మారింది. ఏపీ నుంచి తెలంగాణకు పాకింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు స్వాగతం పలుకుతూ 2028లో రపారప అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు ఆ పార్టీ కార్యకర్తలు. 3.0 లోడింగ్ 2028 అంటూ ప్లకార్డులు చూపించారు. జిన్నారంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రైతు ధర్నా కార్యక్రమంలో ఈ ప్లకార్డులు కనిపించాయి. రపారప 3.0 ప్లకార్డ్స్ తో హల్చల్ చేశారు. పటాన్చెరు నియోజకవర్గ రైతులకు నిలిపివేసిన రైతు భరోసాను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. రప్పారప్ప రాజకీయం ఇప్పుడు వైరస్ లా మారింది. ఏపీ నుంచి తెలంగాణకు పాకింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు స్వాగతం పలుకుతూ 2028లో రప్పారప్ప అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు ఆ పార్టీ కార్యకర్తలు. 3.0 లోడింగ్ 2028 అంటూ ప్లకార్డులు చూపించారు. జిన్నారంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రైతు ధర్నా కార్యక్రమంలో ఈ ప్లకార్డులు కనిపించాయి. రప్పారప్ప 3.0 ప్లకార్డ్స్ తో వారు హల్చల్ చేశారు. పటాన్చెరు నియోజకవర్గ రైతులకు నిలిపివేసిన రైతు భరోసాను వెంటనే ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను, అక్ష, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిన్నారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ధర్నాకు పిలుపునిచ్చింది. పటాన్చెరు నియోజకవర్గంలో సుమారు 27,000 మంది రైతులకు రైతు భరోసా రాలేదు. దీంతో రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ధర్నాకు పిలుపునడంతో ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు కూడా. అయితే ఇదే సందర్భంలో హరీష్ రావుకి స్వాగతం పలుకుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆయన అభిమానులు చేసినటువంటి ప్లకార్డులు ఏవైతే ఉన్నాయో ఆ ప్లకార్డులు చర్చనీయాంశంగా మారాయి. 2028లో రప్ప 3.0 లోడింగ్ అంటూ వారంతా కూడా ప్లకార్డులు ప్రదర్శించారు. నినాదాలు చేయడంతో మాత్రం ఒక్కసారిగా కూడా ఈ రప్ప అనే నినాదం మాత్రం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ మాజీ మంత్రి హరీష్ రావుని సభా వేదిక వద్దకు కూడా తీసుకెళ్లడం జరిగింది. మనం మొన్ననే చూసాము ఏపీ మాజీ సీఎం జగన్ పర్యటనలో కూడా ఇదే మైనటువంటి ప్లకార్డులు కావడంతో అది కొద్దిగా వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు అవే ప్లకార్డులు రప్ప అనే డైలాగ్, పుష్ప సినిమా డైలాగ్ తో మాత్రం ఒక్కసారిగా కూడా అది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. దీంతో ఒక చర్చ అన్నది కూడా నడుస్తుంది. అక్షయ. ఓకే శ్రీను.